అండి. కాకరకాయ మసాలా కర్రీ. కావలసిన పదార్థాలు: కాకరకాయ ముక్కలు, ఉల్లిపాయలు, టమాటాలు, అల్లం, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, నిమ్మకాయలు, ధనియా పౌడర్, జీరా పౌడర్, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా పౌడర్, ఆయిల్. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఎండుమిర్చి మరియు అల్లం, వెల్లుల్లి వేసి వేయించాలి. తర్వాత దీనిలో ఉల్లిపాయలు కూడా వేసి వేయించి తర్వాత టమాటాలు వేసి వేయించాలి. పూర్తిగా వేయించాల్సిన అవసరం లేదు. సగం వేగితే సరిపోతుంది. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. కాకరకాయలు శుభ్రంగా కడిగి వాటిని రౌండ్గా చక్రాల్లాగా తరిగి పెట్టుకోవాలి. వాటి మధ్యలో ఉన్న గింజలను తీసివేయాలి. ఇప్పుడు మిక్సీ జార్లో వేయించి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, ఎండుమిర్చి, ఉల్లి వెల్లుల్లి మిశ్రమంతో పాటు ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా పౌడర్, ఉప్పు, కారం మరియు పసుపు వేసి బాగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ పాన్లో ఆయిల్ వేసి కాకరకాయల ముక్కలు వేసుకొని వేయించాలి. బాగా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ ఆయిల్ తీసేసి పాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ముందుగా తయారు చేసుకొని ఉంచిన మసాలా పేస్ట్ వేసుకోవాలి. ఇది కొంచెం వేగాక కాకరకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసి కలిపి స్టవ్ సిమ్లో పెట్టి ఉడికించాలి. మసాలా ఫ్లేవర్స్ అన్నీ ముక్కలకు పడుతుంది. గ్రేవీ దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత నిమ్మరసం వేసి కలుపుకోవాలి. అంతే, కాకరకాయ మసాలా కర్రీ రెడీ. రైస్‌లోకి ఇది ఎలాగో బావుంటుంది. రోటీ, పరాటాలకు కూడా చాలా బావుంటుంది. చేదు అస్సలు ఉండదు. ఓసారి మీరు కూడా ట్రై చేయండి.